తెలంగాణ రాజకీయాల్లో రుణం రణాన్ని సృష్టిస్తోంది. రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. చాలా మంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి మాఫీ కాలేదని, అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ సర్కారు చెబుతోంది. ఈ క్రమంలోనే యాదాద్రి కేంద్రంగా రుణమాఫీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేసిన రైతు రుణమాఫీ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. 6 గ్యారంటీల్లో భాగంగా రైతుల పక్షాన రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇవ్వటం, ఆగస్టు 15 నాటికి పూర్తిగా మాఫీ చేస్తామని చేయడం కూడా జరిగిపోయింది. అయితే ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. విపక్ష పార్టీలు రైతు రుణమాఫీపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాయి. 200% అమలు చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే 40% మందికి అందలేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రుణమాఫీ వివాదం ముదిరింది. రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పారని, ప్రజలకు ఆ పాపం చుట్టుకోకుండా మాజీ మంత్రి హరీష్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి ఆలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుచరులతో కలిసి వెళ్లిన హరీష్ రావు ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట మాడవీధుల్లో ఓ పూజారితో పాప పరిహార సంకల్ప ప్రమాణం చేశారు. తర్వాత ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణాలు ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ చేస్తామని, యాదగిరిగుట్ట నరసింహస్వామిపై ఒట్టు వేశారని, దేవుడిపై ఒట్టేసి కూడా రైతులను మోసం చేశారని విమర్శించారు. దేవుడిపై ప్రమాణం చేసి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని, అందుకే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కీడు జరగకూడదని పాప పరిహార పూజలు చేశామన్నారు. ఆనాడు ఎన్నికల ముందేమో, అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు హామీలతోని ప్రజల్ని మోసపుచ్చినావు. పార్లమెంటరీ ఎన్నికలు వచ్చేసరికి నీ 6 గ్యారంటీలను, హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన గారు దేవుడి మీద ఒట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి, దేవుడాని మీద ప్రమాణం చేస్తున్నా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చింది. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టింది కదా. లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం, ఎంతో మహిమగల్ల దేవుడు. ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరానటువంటి నేరం. అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినావు. పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు, రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. అటు కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులకు అందాల్సిన పథకాలేవి ఏ ఒక్క రైతుకు కూడా అందటం లేదంటూ విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో మీరు దోచుకున్నారు కాబట్టే ప్రజలు మీకు బుద్ధి చెప్పారంటూ కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దొంగల ముసుగులో ప్రజల్ని మభ్యపెట్టాలని మళ్లీ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రి 8 నెలలే అయింది. ఏ ఊరికోదామప్పా, సెక్యూరిటీ లేకుండా రా దమ్ముంటే నువ్వు రా, నేను కూడా వస్తా. అధికారులొద్దు, ఎవ్వలొద్దు, పోదాం. ఏ ఊళ్ళోనైనా రైతులు నువ్వు బాగా చేస్తున్నావు, బాగా నడుపుతున్నావు, అన్ని చేస్తున్నావు, టైంకు విత్తనాలు ఇస్తున్నావు, టైంకు యూరియా వస్తున్నది, మద్దతు ధర వస్తున్నది, బోనస్ వస్తున్నది, మాకు నువ్వు చెప్పిన రుణమాఫీ అయ్యింది, రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లోనైనా చెప్పరా? ఊర్లలోనే తెలుసుకుందాం. 10 ఏళ్లు మిమ్మల్ని దోసుకతిన్నారు. కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్లు మిమ్మల్ని దోసుకున్నది. ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్నాసులను 6 నెలల కింద మీరే కదా బొందబెట్టింది. మరి ఆ బొందబెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్లు ఎలుగబెట్టిందని, 10 ఏళ్లు తెలంగాణను తలగబెట్టినోడు 10 నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడంటే
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ₹1,00,000 రైతు రుణమాఫీని విడతల వారీగా చేయడానికి 5 ఏళ్లు పడితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకే దశలో రుణమాఫీ పూర్తి చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత కేవలం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే దక్కిందంటున్నారు. 10 ఏళ్ల కాలంలో ₹1,00,000 రుణమాఫీని ఎన్నేళ్లలో చేశారని ప్రశ్నిస్తున్నారు. మీ హయాంలో ఎంతమందికి రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2 లక్షల రుణమాఫీని పూర్తి చేశామని కాంగ్రెస్ మంత్రులు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రుల వాదనతో బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు రుణమాఫీపై తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 18,000 కోట్లతో రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ ఖమ్మంలో చెబితే డిప్యూటీ సీఎం భట్టి 31,000తో రుణమాఫీ చేశామని చెప్పడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. చెబుతున్నట్టుగా రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ రైతులు ఎందుకు తిరగాల్సి వస్తుందని హరీష్ ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ పూర్తి చేయలేదని ఒప్పుకుని వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ ను హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మరోవైపు యాదాద్రి ఆలయంలో బీఆర్ఎస్ నేతలు పాప పరిహార సంకల్ప ప్రమాణం చేయటం వివాదంగా మారింది. బీఆర్ఎస్ నేతలు యాదగిరిగుట్ట ఆలయాన్ని అపవిత్రం చేశారని, దేవుడి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడి హరీష్ రావు ఆలయానికి మైల పట్టించాడని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులను పట్టించుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. దీంతో ఆలయ తూర్పు రాజగోపురం మాడవీధుల్లో హరీష్ రావు పాప పరిహార సంకల్పం ప్రమాణం చేసిన ప్రాంతం, ఆలయ పరిసరాలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ నేతలు నీటితో శుద్ధి చేశారు. బీఆర్ఎస్ నేతలు పరిహార సంకల్పం చేసి కొండను అపవిత్రం చేశారని మాడవీధుల్లో చీపురు పట్టి ఊడ్చి నీటితో శుద్ధి చేశారు. యాదాద్రి కొండపై బీఆర్ఎస్ నేతలు పాప పరిహార సంకల్పం చేయటం, కాంగ్రెస్ నేతలు నీటితో శుద్ధి చేయటంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మొత్తానికి తెలంగాణను వేడెక్కిస్తున్న ఈ రుణ రాజకీయాలు ఎక్కడి వరకు వెళతాయో వేచి చూడాల్సిందే. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ.